అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి లివర్ కందనకాయల కూరని ఎలా తయారు చేయాలో చూపించేస్తానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరైతే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా వచ్చేసి 3 పావుల దాకా ఇందులో కందనకాయలు తీసుకున్నాము. ఒక పావు వంతు మాత్రమే లివర్ అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని క్లీనింగ్ కోసం టైం ఎక్కువ పడుతుంది కదా! కూర ఎంత టేస్ట్ ఉంటుందో క్లీనింగ్ అంత లేట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే నైఫ్‌ని కొంచెం షార్ప్ చేసుకుంటున్నానండి. ఇంట్లో ఏదన్నా వాడని కప్పు ఉంటే దాన్ని బోర్లించి దాని మీద షార్ప్ చేసుకోవచ్చు. మంచిగా మంచిగా తెగుతుందనమాట. ఇప్పుడొచ్చేసి కందనకాయలు ఉన్న చుట్టుపక్కల ఉన్న కొవ్వు మొత్తం తీసేయాలండి. దీన్ని చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కూర అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఆ కొవ్వు పదార్థం మొత్తం తీసేసి ఆ కార్నర్‌లో ఉన్న కొంచెం పేగు అనేది కూడా వచ్చేస్తుంది. దాన్ని కూడా కట్ చేసేసుకొని మనకి ఏ రకంగా పీసెస్ కావాలో దానికి తగినట్టుగా కట్ చేసేసుకోండి. ఇందులోకి లివర్‌ని కూడా ఇట్లా కట్ చేసుకొని హార్ట్ చుట్టూ ఉన్న కొంచెం ఒక పొర ఉంటుంది కదా! అది కూడా తీసేసి చివరన కొంచెం కట్ చేసుకుంటే ఈ విధంగా క్లీన్ అయిపోతుంది. దీన్ని కొంచెం ఘాటు పెట్టుకున్నామంటే గ్రేవీ అనేది లోపలికెళ్తుంది. మిగిలినయి అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నీట్‌గా క్లీన్ చేస్తేనే కూర అనేది బావుంటుందని మాత్రం దృష్టిలో ఉంచుకోండి. ఇప్పుడు క్లీనింగ్ విషయానికొస్తే దీనిలోకి నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి మంచిగా 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. నీళ్లు పోస్తున్న కొద్దీ కలర్ మారుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా మనం ఈ పీసెస్‌ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇంత నీట్‌గా చేసిన తర్వాత ఇప్పుడు అసలైన ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని దీనిలోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న అన్నీ వేసేసిన తర్వాత కల్లుప్పు, కొంచెం పసుపు వేసి నిండుగా వాటర్‌ని పోసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక్క బాయిల్ వస్తే సరిపోతుందండి. కానీ ఈ కూర వండినప్పుడల్లా ఖచ్చితంగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకుంటేనే మంచిదండి. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుందనమాట. నీళ్ళు ఒక్కసారి పొంగు వస్తే సరిపోతుందండి. ఓవర్ కుక్ మాత్రం చేయమాకండి. ఇలా చేస్తే మిగిలిన కొవ్వు ఏదన్నా ఉన్నా సరే ఆ వాటర్‌లోకి మెల్ట్ అయిపోతుందనమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకొని. ఈలోగా 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 9 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కలు 3 తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరిగి పక్కన పెట్టేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. ముందుగా ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, చిన్న లవంగం అట్లాగే ఇలాచీని కూడా వేసుకొని ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. ఖచ్చితంగా ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. నీరు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా బ్రౌన్ షేడ్‌లోకి వస్తుందనగా ఇందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కార్జం కందనకాయలను కూడా వేసేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కొంచెం లైట్‌గా ఉడికించాం కాబట్టి ఈ స్టేజ్‌లో ఒక్కసారి మాత్రమే మిక్స్ చేసేసుకొని పౌడర్ మసాలాలన్నీ వేసేసుకోవటమే. దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే రుచికి తగినంత కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ దాకా కారం పడుతుంది. ఇందులోకి డ్రై రోస్ట్ చేసిన గరం మసాలాను వేస్తాం కాబట్టి నేను ధనియాలు, జీలకర్ర పొడి ఇక్కడ వేయటం లేదు. లేదంటే మీరు నార్మల్‌గా ఇందులో వేసేసుకోవచ్చు. ఇందులోకి తురిమి పెట్టుకున్న ఒక పండు టమాటోని వేసుకున్న కొంచెం గ్రేవీ కోసం. ఇలా టమాటో కూడా మగ్గిపోయి ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత మీకు తగినంత వాటర్‌ని పోసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అనేవి తగ్గిపోయి నూనె ఇలా పైకి తేలుతుండగా ఇందులోకి మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 టేబుల్ స్పూన్ నిండుగా ధనియాలు, కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. దీనిలో ఖచ్చితంగా మిరియాలు వేయండి ఫ్లేవర్ బావుంటుంది. ఇలా వీటన్నిటిని సిమ్‌లోనే ఉంచి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా వేగిపోయిన తర్వాత చల్లార్చి పౌడర్ చేసిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే కొంచెం ఈ విధంగా తడి పొడిగా పౌడర్ అనేది వస్తుంది. ఈ మసాలా వేసిన తర్వాత కూర టేస్టే మారిపోతుందండి. ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి బావుంటుంది. ఒకవేళ మీకు ఇట్లాగే గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. ఇంకా డ్రైగా కావాలంటే ఇంకొక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడొచ్చేసి నేను బిర్యానీ ఆకు అవన్నీ వేశాం కదా! ఈ స్టేజ్‌లో తీసేస్తే బావుంటుందండి. లేదంటే కూరలో ఎక్కువ డామినేట్ చేసేస్తుంది బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అనేవి. ఇప్పుడొచ్చేసి నేనింకా కొంచెం డ్రైగా కావాలని చెప్పి ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకున్నాను. ఈ కూరొచ్చేసి రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ దేనిలో కన్నా బావుంటుందండి. మరి మీరు ట్రై చేసేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవకండి.
లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.